హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టెట్కి సంబంధించి మనం ఇంత షార్ట్ టైంలో టెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి చిన్న డిస్కషన్ చేసుకుందామండి. అయితే చూడండి, మనకి గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ అనేది మనకి జూలైన రిలీజ్ చేశారు కదా, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఎగ్జామినేషన్ అనేది మనకి అక్టోబర్లో జరగనుంది. మనం ఆల్రెడీ రీషెడ్యూల్ అనేది మనం చూసుకున్నాం. అయితే ఇంత తక్కువ టైంలో మనం ఈ యొక్క టెట్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏ విధంగా చదవాలి అనే దానిపై మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనం ఎన్నో ఎగ్జామ్స్ రాస్తుంటాం. అందులో మనం రాసే ఎగ్జామ్స్ కొన్ని మనం అంటే టెన్షన్ పడుతూ అసలు ఏం ప్రిపేర్ అవుతామేమో తెలియదు, కానీ టెన్షన్లో చదివింది కూడా మర్చిపోయి ఎగ్జామ్స్ అనేవి రాస్తుంటాం. అలా కాకుండా ఇంకొన్ని ఎగ్జామ్స్ ఎలా రాస్తాం, మనం ఎంతో హాయిగా చక్కగా చదివి ఎలాంటి టెన్షన్ లేకుండా, పర్లేదు నేను చదువున్నాను, టెన్షన్ ఎందుకు, ఆల్రెడీ ఎగ్జామ్ ప్యాటర్న్ నాకు తెలిసిందే, సిలబస్ నేను చదివిందే అనుకుని మనం కొన్ని ఎగ్జామ్స్ రాస్తాం. అంటే కొన్నిసార్లు చదివినా మనం ఎగ్జామ్ని అంటే అటెంప్ట్ అనేది చేయలేము. అలాగే కొన్నిసార్లు చదవకపోయినా మనం కొన్నిసార్లు ఎగ్జామ్ అనేది చక్కగా అటెంప్ట్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్లోని చూడండి, ఈ యొక్క టెట్లో మనం షార్ట్ టైంలో టెట్లో ఎక్కువ స్కోర్ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, మనకు చూడండి, టెట్ ఎగ్జామ్ అనేది కేవలం మనకి డిఎస్సికి సంబంధించి ఇదొక అర్హత పరీక్ష మాత్రమే. అయితే మనకి ఉన్న కాంపిటీషన్ విషయాన్ని బట్టి, అంటే కాంపిటీషన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకి ఈ యొక్క టెట్ ఎగ్జామ్లో 20% వెయిటేజ్ డిఎస్సిలో కలుస్తుంది. కాబట్టి మనకి టెట్ అనేది కూడా చాలా కీలకమైంది. కాబట్టి ఫ్రెండ్స్, జరగబోయే టెట్ ఎగ్జామ్లో మనమందరూ 130+ మార్క్స్ చేయాలన్నా, లేక 100+ చేయాలన్నా, ఇంకా 150కి ఒక 140 తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఇచ్చే సజెషన్స్ నేను ఇప్పుడు కొన్ని మాత్రం మీతో పంచుకోగలను. చూడండి, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్. ఎవరు కూడా ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను కొన్ని విషయాలు మాత్రం మీతో చాలా క్లియర్గా పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు అనేవి మనం జర్నీ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఇంకొన్ని విషయాలు అనేది మనం అందులో ఆ లోతులో దిగకపోయినా కొన్ని విషయాలని మనకు తెలుస్తుంటుంది. కానీ ఈ ఎగ్జామ్స్కి వచ్చేసరికి చూడండి, మనకి టెట్ ఎగ్జామ్ అనేది ఎవ్రీ 6 months, అంటే ఎవ్రీ ఇయర్ 2 times అనేది కండక్ట్ చేస్తారు. అయితే మనకి గవర్నమెంట్ రాగానే మనకి మరలా డిఎస్సికి బదులు, అంటే డిఎస్సికి ముందు మనకి టెట్ అయితే నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, మనకి జరగబోయే ఈ టెట్ ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. క్వశ్చన్స్ ఎక్కడి నుండి ఇస్తారో తెలియదు అనేది కాదండి. ఎందుకంటే మనకి రిలీజ్ చేసిన సిలబస్ నుండే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకో మెయిన్ విషయం ఏమిటంటే చూడండి, మనకి టెక్స్ట్ బుక్స్ని మనం బాగా ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్కులు అనేది స్కోర్ చేయొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని మనం టిప్స్ని అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లాంటివి మనం చూద్దాం టెట్కి సంబంధించి. చూడండి, నా టైటిలే చూడండి, హౌ టు ప్రిపేర్ టు టెట్ ఎగ్జామ్ ఇన్ షార్ట్ టైం. అసలు షార్ట్ టైంలో మనం టెట్ ఎగ్జామ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం చూసుకున్నట్లయితే, మనం చూడండి, మనకి చాలా తక్కువ టైం ఉంది. మనకి రీషెడ్యూల్ని మనం చూసినట్లయితే మనకి సెప్టెంబర్, అంటే నెక్స్ట్ మంత్ మనకి 22nd నుండి మనకి హాల్ టికెట్ డౌన్లోడ్స్ అనేవి అవుతాయి. అలాగే మనకి 19న మాక్ టెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ తక్కువ టైంలో అసలు ఏం చదవకుండా కూడా నేను టెట్ ఎగ్జామ్ ఎలా నేను టెట్లో, అంటే టెట్ ఎలా క్వాలిఫై అవ్వగలను, ఎలా టెట్లో స్కోర్ చేయగలను అనే వాళ్ళకి నా వీడియోనండి. చూడండి, ఫస్ట్ మనం చేయాల్సిందల్లా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనం అసలు ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడమే. చూడండి, అసలు ఏంటి, మనం అసలు టెట్కి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ బులెటిన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి అంటున్నారు ఏంటి అని అనుకోవచ్చు. ఫస్ట్ మనం రాసే ఎగ్జామ్ గురించి మనకు
ఫుల్ క్లియరెన్స్ అనేది ఉండాలి. కాబట్టి ఈ తక్కువ టైంలో కూడా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క జూలై టెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఆ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఒకసారి చదవండి. తర్వాత ఏం చేస్తారంటే చూడండి, అందులోనే మనకి ప్రింట్ సిలబస్ పేపర్ మీరేం చేయాలి, సిలబస్కి సంబంధించి సిలబస్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. మీ దగ్గర సిలబస్ పేపర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది రెండవది. ఫస్ట్ ఏం చేయాలి, నోటిఫికేషన్ అనేది మనం చదవాలి. తర్వాత ఏం చేయాలి, సిలబస్కి సంబంధించి సిలబస్ పేపర్ అనేది ఆ కాపీస్ అనేవి మీ దగ్గర ఉంచుకోవాలి. చూడండి, అలా కాపీస్ని తీసుకున్న దాన్ని మీరు అలా భద్రంగా మీ దగ్గర ఉంచుకోకూడదండి. ఆ యొక్క సిలబస్ పేపర్ని ఒకసారి చదవండి. చదివినట్లయితే ఒకసారి 2 సార్లు 3 సార్లు చదివినట్లయితే మీకు అందులో నుండి చూడండి మనకి అసలు టెట్లో అసలు ఏ టాపిక్స్ అడిగి ఉన్నారు అనేది మీరు క్లియర్గా తెలుసుకుంటే కానీ మీ దగ్గర ఎటువంటి మెటీరియల్ వచ్చినా ఆ మెటీరియల్లోని మీకు టెట్కి సంబంధించిన సిలబస్ ఉందా లేదా అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకున్న తక్కువ టైంలోని మనము ఎక్కువ స్కోర్ చేయాలన్నా లేదా మనం ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలన్నా మనకి సిలబస్ అనేది చాలా ముఖ్యమైనదండి. మీకు సిలబస్ తెలిసి ఉంటే కానీ చక్కగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే ముందుకు కొనసాగిస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, సిలబస్ పేపర్ చూడకుండా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలా మనం ఎప్పుడూ చేయకూడదు. అదేంటంటే గుడ్డి వాళ్ళతో మనం నడిచినట్టే. కాబట్టి చూడండి, మనం సిలబస్ పేపర్ని దగ్గర ఉంచుకొని సిలబస్ ప్రకారమే మనం చదివినట్లయితే తక్కువ టైంలో కూడా ఎక్కువ మార్కులు అనేది సాధించవచ్చు. రెండవది ఏంటంటే చూడండి, టెక్స్ట్ బుక్స్. మనకి మెయిన్ రిసోర్స్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్. ఈ యొక్క టెట్కి సంబంధించి మనము టెక్స్ట్ బుక్స్ని అంటే బుక్ లిస్ట్ని మనం సబ్జెక్ట్ వైజ్గా మనం గ్యాదర్ చేసుకుంటే కానీ మీరు సిలబస్ పేపర్ని ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ని దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అయినట్లయితే మీరు 1 మంత్లో మీరు మీ యొక్క సిలబస్ని అయితే పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతారు. అదేలాగంటే చూడండి, ప్రతి లైను మనకి సబ్జెక్ట్ వైజ్గా మనం టాపిక్స్ని ఎంచుకొని మనం టెక్స్ట్ బుక్స్లోని రిఫర్ చేసినట్లయితే మనము ఈజీగా ఈ యొక్క సిలబస్ని మనం కంప్లీట్ చేయొచ్చు. తర్వాత చూడండి, టైం టేబుల్. ఈ తక్కువ టైంలో మనం సిలబస్ పేపర్ని టెక్స్ట్ బుక్స్ని మనం దగ్గర పెట్టుకొని టైం టేబుల్, మనకి ఎంత టైం మిగిలింది, ఏ టైంలో మనం ఏం చదవాలి, ఎలా చదివితే మనం మన గోల్ని రీచ్ అవ్వగలం అనేది దృష్టిలో పెట్టుకుంటే మనం చూడండి టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ స్టోరీస్లోని మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీలోని ఫస్ట్ వాళ్ళు చెప్పేది టైం టేబుల్. చూడండి, మనం టైం టేబుల్ని ఫాలో అయినట్లయితే మనం సక్సెస్ఫుల్గా ఈ యొక్క టెట్ ఎగ్జామ్ని అయితే మనం అంటే సక్సెస్ఫుల్గా మనం ఆ యొక్క టెట్ ఎగ్జామ్ని అయితే మనం రాయొచ్చండి. తర్వాత చూడండి, మనకి రివిజన్. మనం సిలబస్ పేపరు, టెక్స్ట్ బుక్స్, తర్వాత మనం చక్కటి టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకుంటే మనకి సిలబస్ అనేది మనం రాసుకున్న టైం టేబుల్ ప్రకారం చదివేసినట్లయితే తర్వాత రివిజన్ కూడా మనకు టైం టేబుల్లో ప్లేస్ ఉండాలండి. ఎందుకంటే రివిజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనము ఎంత చదివినా ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ అనేది చేసుకోకపోతే అంతా మనకి జీరో నాలెడ్జ్ లాగా ఉంటుందండి. సో అందుకనే మీరేం చేస్తారంటే చదివిన సిలబస్ మొత్తాన్ని ఒకసారి రివిజన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వండి. తర్వాత చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. మనకి ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా మనకి ఈ టైం టేబుల్లో భాగం అవ్వాలి. రివిజన్ తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. మనం 2017 నుండి 24 వరకు మనకి జరిగిన టెట్ క్వశ్చన్ పేపర్స్ని అయితే మనం తిరిగేసిన అంటే చాలామంది ఏం చేస్తుంటారు, అబ్బా క్వశ్చన్ పేపర్స్ మనం కంటెంట్ చదివేసుకుంటే సరిపోద్దిలే అనుకుంటారు. అలా చేయకూడదండి. ఎందుకంటే మనకి బిట్స్ అనేవి ఎన్ని విధాలుగా అడిగారు, ఎలా అడిగారు, అలాగే ఏ టాపిక్ నుండి ఎన్ని బిట్స్ అనేవి అడగడం జరిగింది అనేది తెలిస్తే మనకి ఆ టాపిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే మీరు చదివిన ఆ కంటెంట్ని రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎలా అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క గోల్ని సక్సెస్ఫుల్గా రీచ్ అవుతారు. అలాగే తర్వాత చూడండి, మనకి
ప్రాక్టీస్ టైపే మాక్ టెస్ట్ అనమాట. మన గవర్నమెంట్ వాళ్ళు మనకి గవర్నమెంట్ వెబ్సైట్లోని మనకి సిఎస్సికి సంబంధించి చూడండి, మనకి ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వెబ్సైట్లోని, టెట్కి సంబంధించిన వెబ్సైట్లోని మనకి మాక్ టెస్ట్ అనేది సెప్టెంబర్ 19న అవైలబుల్గా ఉంచుతారండి. అదెలా అంటే మనందరికి తెలిసిందే, రీషెడ్యూల్లోని మనకి సెప్టెంబర్ 19వ తారీఖున మాక్ టెస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మాక్ టెస్ట్ అనేది సెప్టెంబర్ 19న రాయడానికి మీరందరూ సంసిద్ధులు అవ్వాలి. ఈ యొక్క తక్కువ టైంలో టైం టేబుల్ అనేది బాగా మీరు డిజైన్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మాక్ టెస్ట్ అనేది మీరు సక్సెస్ఫుల్గా అటెండ్ చేయగలుగుతారు. అలాగే లాస్ట్లో చూసినట్లయితే చూడండి, మాక్ టెస్ట్ అయిన తర్వాత చాలామంది ఇంకా ఒకవేళ తక్కువ అంటే ఎగ్జామ్లోని ఆ యొక్క మాక్ టెస్ట్లోని అటెంప్ట్ చేసిన దాని తర్వాత మనకి మార్క్స్ అనేది కొంచెం తగ్గినట్లయితే డిసప్పాయింట్ అయిపోతారు. అది అసలు మంచిది కాదండి. డిసప్పాయింట్ అవ్వకూడదు. ఏమో ఆ క్వశ్చన్సే అడుగుతారని లేదు కదండి, వేరే క్వశ్చన్ కూడా అడగొచ్చు, మీకు వచ్చింది అడగొచ్చు, లేదా మీకు రాందైనా అడగొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మాక్ టెస్ట్ కూడా మీరు బాగా రాసినా రాయకపోయినా మాక్ టెస్ట్ రాయండి. రాసి టెట్ ఎగ్జామ్ అనేది అక్టోబర్ 3 నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క అక్టోబర్ 3 నుండి స్టార్ట్ అయ్యే టెట్ ఎగ్జామ్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారనేసి, అంటే సక్సెస్ఫుల్గా మీరు ఎగ్జామ్ రాస్తారని ఆశిస్తూ చూడండి, ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని, ఈ యొక్క నేను చెప్పిన ఈ యొక్క సజెషన్స్ని మీరు తీసుకున్నట్లయితే, ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి, మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వకండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, చూడండి, చాలామంది టెక్స్ట్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు. నేనైతే స్కూల్ పిల్లల నుండి నేను టెక్స్ట్ బుక్స్ని తీసుకొని మీకోసం బిట్స్ని అయితే ప్రింట్ చేస్తున్నానండి. ఆ వీడియోస్ని కూడా నేను మీ ముందు ఉంచుతాను. కేవలం ఒక 10 days లోపల నేను సిలబస్కి సంబంధించిన బిట్స్ అనేవి మీ ముందు ఉంచుతానండి. కాబట్టి ఎవరు కూడా వరి అవ్వాల్సిన పని లేదు. మీ దగ్గర ఉన్న మీరు రీసోర్స్ని బట్టి మీరు సిలబస్కి సంబంధించిన కంటెంట్ని చదివేసుకోండి. మిగిలిన ప్రయత్నం అయితే నేను చేస్తాను. బిట్స్ని అయితే నా వంతు ప్రయత్నంగా నేను మీకు అందిస్తానండి. నా వీడియోస్ని ఇలానే మీరు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు.